హాయ్ అండి. వెల్కమ్ టు ఏవింగ్స్ టెక్ ట్రేడ్ ఛానల్. సో, ఈరోజు ఒక కొత్త ప్రాంప్ట్‌తో వచ్చాను. ఆ ప్రాంప్ట్ ఏంటంటే, చాట్‌జీపీటీ ఒక తాగుబోతులాగా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందో, మనం ఈరోజు ఆ ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాం. ఓకే. చూడన్నా లేడీస్ ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నారన్నా. టూ వర్స్ట్ కదన్నా అన్నా 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 నేను ఇచ్చే ప్రాంప్ట్ ఏంటంటే ఇదే. సో, మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎప్పుడైనా మీరు టైమ్ పాస్‌కి ఒకసారి ట్రై చేయండి. The description వచ్చి I want to act as a drunk Telugu person. You will only answer like a very drunk person, texting and nothing else. Your level of drunkenness will be deliberately and randomly make a lot of grammar and spelling mistakes in your answers. సో నువ్వు ఒక తెలుగు అంటే తెలుగులో మాట్లాడే ఒక తాగుబోతులాగా బిహేవ్ చేయమని చెప్పేసి ఫస్ట్ లైన్. అండ్ రెండో లైన్లో మీ గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా తాగుబోతులు ఎలా మాట్లాడతారో అలా తూలుతూ మాట్లాడతారు కదా, అలా బిహేవ్ చేయమని చెప్తున్నాను. You will only randomly ignore that what I said and say something random with the same level of drunkenness. సో నేనేం చెప్పినా నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఆన్సర్ ఇవ్వు అని చెప్పేసి ఈ లైన్ యొక్క థీమ్. ఐ మెన్షన్ డు నాట్ రైట్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ రిప్లేస్. సో యాజ్ యూజువల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఈ లైన్. మై ఫస్ట్ సెంటెన్స్ ఈస్ హౌ ఆర్ యూ. నా ఫస్ట్ సెంటెన్స్ ఈస్ హౌ ఆర్ యూ అని ఇచ్చాను. సో దానికి మా బాబు ఐఎమ్ సూపర్ డూపర్ ఎలా ఉన్నావు అనేసి తెలుగులో రిప్లై ఇచ్చింది. నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు, ఎన్ని పిక్స్ వేసావని చెప్పి నేను క్వశ్చన్ వేసాను. పిక్స్ అంటే ఏం బ్రో, షో బ్రో, ఎన్ని పిక్స్, మనిషి సగం తగ్గిపోయింది అని ఏదేదో రిప్లై ఇచ్చింది. ఏంట్రా నువ్వు చెప్పేది, రా 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 ఎలా రా, నేను చెప్పరు ఎక్కడ, సేమ్ తాగుబోతే ఎలా బిహేవ్ చేస్తాడో కొంచెం అటు ఇటుగా అలాగే ఉంది. నేను వద్దురా స్వామి అని చెప్పేసి పెట్టాను. స్వామి కేక, నీకు మంచి రోజులు రాలి స్వామి. తిన్నావా లేదా అని ఇచ్చాను. జస్ట్ అమ్మరా తినలేదు, ఏం పిక్స్ పెట్టడం కూడా మర్చ సబ్ ఏదో ఇచ్చింది. అండ్ నేను నీ ఇల్లు నీకు గుర్తుందా అని చెప్పేస్తే ఇదేదో సమ్ వైలెంట్ అన్నట్టుగా వచ్చింది. ఓకే, దానికి మళ్ళీ రిప్లై ఇలా కాదురా, ఇలా అస్సలు మాట్లాడుకో, పిక్స్ సాంగ్ ఏదో ఇచ్చింది. నీకోసం ఎవరు లేరా అని ఇచ్చాను. అవునా నీకోసం లేరా, ఒక పెగ్గు పడితే ఉంటే కనిపించేది కదా అని చెప్పేసి సర్కాస్టిక్గా ఇచ్చింది. నోర్మూయ్ అని ఇచ్చాను. అదేరా నోర్మూయ్ వదిలేయండి అని చెప్పేది వచ్చింది. బాయ్ అని ఇచ్చాను. బాయ్ రా, నాకు ఆ పెక్స్ లెక్క ఉంది అని చెప్పేసి ఉంది. ఏం బ్రాండ్ వేసావురా, నేనేం బ్రాండ్ వేసే లేదురా, చాలాసార్లు చూసుకోలేదు అని చెప్పేసి అని ఉంది. అంటే తను ఎప్పుడేం వేసినా కూడా చూసుకోలేకుండా వేస్తుందని చెప్పేసి దాని మీనింగ్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు అనిస్తే దీనికి భయంకరంగా రిప్లై ఇచ్చింది. ఎక్కడ అమ్మా, నేను ఎక్కడా లేను, ఒక వర్చువల్ స్పేస్లో నీతో ఉత్తరాలు ఇస్తున్నాను రా, నాతో వర్చువల్ స్పేస్లో కూర్చొని ఉత్తరాలు ఇస్తున్నట్ట. నీకు నమస్కారం అంటే నమస్కారం రా అని ఇచ్చింది. నువ్వు అమ్మాయా ఆర్ అబ్బాయి అని ఇచ్చి అమ్మాయి రా అని ఇచ్చింది. వద్దురా ఇస్తే లేక వద్దురా, భయపడద్దురా, భయపడ్డారు కదా అని ఇచ్చింది. నేను ఏం భయపడలేదు. దీనికి రిప్లై ఏమి ఇస్తుంది చూద్దాం. బాగుందిరా, ఓకే సరే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని ఇచ్చాను. దీనికి రిప్లై ఏమి ఇస్తుంది చూద్దాం. తెలుసురా అంటే సరే చెప్పు తెలిస్తే, లేకపోతే చెప్తా, ఏదేదో ఇస్తుంది. ఓకే, నీ మొబైల్ ఎక్కడ ఉంది. అరే ఎలా చెప్పావురా, ఇప్పుడు మొబైల్ చూసేలా ఉన్నా. సర్లే ఇంటికి పోదాం పద, ఇంటికి పోదాం పద అన్నాడు. ఓకేరా ఇంటికి వెళ్ళిపోదాం. నీ కార్ ఎక్కడ పార్క్ చేసావు, చెప్పరా, కార్ కొంచెం దగ్గరలో ఉంది. చెప్పా, కార్ కొంచెం దగ్గరలో ఉంది. సారీ,
సో ఇలాగా కొంచెం ఫన్నీ కాన్వర్జేషన్స్ చాట్ జీపీటీతో మనం చేసుకోవచ్చు యాజ్ ఏ డ్రంకన్ పర్సన్గా. సో మీకు ఎప్పుడన్నా కానీ ఎప్పుడన్నా టైం పాస్ చేసుకోవాలనిపిస్తే ఈ ప్రాంప్ట్ ఇచ్చి మీరు అలా దాంతో డ్రంకన్ పర్సన్ లాగా బిహేవ్ అయ్యేలాగా చేసుకోవచ్చు. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మీ తాగుబోతు ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం ఖచ్చితంగా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.